వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఓ ఎమ్మెల్యే కార్యాలయంను ఏర్పాటు చేస్తానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడే దోపిడీదారుల నుంచి రక్షణ పొందాలంటే అవినీతి పరుడైన ప్రజాప్రతినిధులకు బైబై చెప్పాలని ఆమె ప్రజల్ని కోరారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సాల్మాన్పురం వడ్డీపాలెం రాఘవరెడ్డి కాలనీ నుండి బెల్దూరు పాలెం వరకు రోడ్ షో ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రశాంత్ రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తల పట్ల వివక్ష చూపుతూ పెన్షన్, రేషన్ కార్డు లాంటి సంక్షేమ పథకాలు అందకుండా చేశారని అన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పేదరికమే అర్హతగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు టీడీపీ మేనిఫెస్టోలను ఆమె ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లాలోని యువతీ యువకులకు నెల్లూరు జిల్లాలోని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిరకాల స్వప్నమని, ఇఫ్కో సెజ్లో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎన్డీఏ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఓటు వేయండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు. అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. అయినా ఇంకొకసారి చెప్తాను. ముఖ్యంగా ఇక్కడున్న మహిళలకు అందరికీ మొదటి చెప్తున్నాను. అమ్మ, మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకి 1500 రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేలాగా అవ్వాతాతల పెన్షన్ ఇప్పుడు 3,000 ఉన్నది 4,000 ఇవ్వబోతున్నారు జూన్ నెల నుంచే. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేయబోతున్నారు. అవి మీకు ఇంటికే తెచ్చేయడానికి ఎప్పట్లాగే వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అదనంగా ఇంకొక 5,000 ఇచ్చి ఇంకా మీకు మెరుగైన సేవలు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థని అలాగే ముందుకు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది మంచి జరగద్దో ప్రజలకి, దాన్ని మనం ఎవరు పెట్టినా కూడా ఆపేయకూడదు అని. అందుకని చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని అలాగే కొనసాగిస్తున్నారు. అలాగే యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వబోతున్నారు నెలకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు. ఇలాగా మీకందరికీ తెలుసు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు. బీసీ రక్షణ చట్టం తేబోతున్నారు. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ స్కీమ్ తేబోతున్నారు. అదేవిధంగా హజ్ యాత్ర ఫ్రీగా చేయించబోతున్నారు. అది కాకుండా మీకందరికీ రంజాన్ కానుక, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక, అదేవిధంగా హిందువులకి సంక్రాంతి కానుక కూడా ఇవ్వబోతున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, కరెంట్ ఛార్జీలు పెరగకుండా ఉండబోతున్నాయి. మీకు అందరికీ పరిచయమైన అన్న క్యాంటీన్లు తిరిగి తెలుసుకోబోతున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల అదేవిధంగా యువతకి విదేశీ విద్య కూడా అందించబోతున్నారు. ఇలాంటి ఎన్నో పెళ్ళి కావలసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కానుకగా అందిపోతున్నారు.